వెల్కమ్ టు సైరా మీడియా. జహీరాబాద్కి సంబంధించి సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం యూనివర్సిటీ క్యాంపస్లో కౌంటింగ్ అనేది జరగబోతుంది. ఇక్కడ చూసినట్టయితే రేపు మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవబోతుంది ఇక్కడ కౌంటింగ్. ఇక్కడ చూసినట్టయితే పోలీసులు చాలా బందోబస్తుగా తయారు చేశారు. ఇక్కడ చూసినట్టయితే భారీగా పోలీసులు బందోబస్తు కనిపిస్తుంది. అధికారులు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో చూస్తున్నాం కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే అన్ని సెగ్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచేనే రేపు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ అనేది. ఇక్కడ ఈవీఎం మిషన్లు కూడా చాలా బందోబస్తుగా సేఫ్టీగా ఉంచారు. సీసీ క్యామ్ కూడా చాలా బందోబస్తుగా ఉంది. ఇక్కడ ఎవరైనా ఇక లోపలికి రావాలంటే వాళ్ళకి పాస్లు ఉంటే మాత్రమే ఇక లోపలికి ఎంట్రీ అనేది ఉంది. వితౌట్ పాస్ అనేది లోపలికి ఎంట్రీ లేదు ఎవరికైనా కానీ. ఇక్కడ చూసినట్టయితే జహీరాబాద్ గీతం యూనివర్సిటీలో కూడా మరి ఇక్కడ కౌంటింగ్ అనేది జరగబోతుంది. చాలా భారీగా జరగబోతుంది. చూసినట్టయితే ఎక్కడ చూసిన అధికారులు వస్తూ ఉన్నారు. రేపు ఉదయం మొదలవబోతుంది మరి కౌంటింగ్. ఇక్కడ చాలా భారీగా జరగబోతుంది. పోలీసుల బందోబస్తు కూడా చాలా దృఢంగా జరగబోతుంది. మరి ఇక్కడ చూసినప్పుడు అయితే పోలీసులు అందరు అధికారులు విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి లోపల రావడానికి కూడా మనకి ఎంట్రీ పాస్ అనేది చాలా అవసరము. ఎవరికైనా కానీ ఎవరు రావాలన్నా ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి ఎంట్రీ అనేది లేదు. మరి చూసాక కదా మరి ఇప్పుడు ఎవరు రేపు గెలవబోతున్నో తెలుస్తుంది. ఈ 3 పార్టీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఈ 3 పార్టీలో మరి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు జెండా ఎగరబోతున్నారు. మరి రేపు ఉదయం అనేది కౌంటింగ్ జరగబోతుంది. రేపు మనం తెలుసుకోబోతున్నాం ఎవరు గెలవబోతున్నారో. ఇక చాలా గట్టిగా ఇక్కడ జరగబోతుంది కౌంటింగ్ అనేది. ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఈ 3 పార్టీలో చాలా గట్టిగా జరగబోతుంది. మరి మనం రేపు తెలుసుకోగలం ఎవరు గెలవబోతున్నారో. కెమెరామెన్ సాయితో సంయుక్త, సంగారెడ్డి నుంచి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!